హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇంకెక్కడికండి, బీచ్కి వెళ్తున్నాము. పూరిలో బీచ్ చాలా ఫేమస్ అంట కదా, ఒకసారి వెళ్ళొద్దామని వెళ్తున్నాము. ఇక్కడ చూసారా, మొత్తం స్టాల్స్ అన్నీ చాలానే పెట్టారు. మీరు పూరి బీచ్ చూసారా? చూసుంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ వేడివేడిగా ప్రతి ఒక్క ఫుడ్ ఐటెం దొరుకుతుందండి. ఇంకా సీ ఫుడ్స్ అయితే అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ పెట్టిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే, అంటే తెలుగు వాళ్ళు అంటే బార్డర్లో ఉంటారు కదా వాళ్ళు. క్యాబ్స్ కానీ అన్నీ చాలా బాగా అనిపించాయి, కానీ రేటే కొంచెం ఎక్కువ అనిపించింది. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే హిందీలో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఎక్కువ రేట్స్ చెప్తారు. మనం ఒరిస్సాలో కానీ మాట్లాడగలిగితే మనకు ప్రైజెస్ అనేటివి నార్మల్గా ఉంటాయి. చూడండి, బీచ్, ఇక్కడ పార్క్ కూడా ఉంది పిల్లలు ఆడుకోవడానికి. ఇక్కడ బీచ్ అయితే చూస్తున్నంతసేపు చాలా హ్యాపీగా కానీ ఏదో తెలియని లోన్లీ ఫీలింగ్. మా హస్బెండ్ కూడా వచ్చింటే బాగుండు అన్న ఫీలింగ్. ఇది ప్రతి ఒక్కరికి ఉండేదే కదా. నేను అంత మంచి నేచర్లో ఉన్నా సరే చాలా డిప్రెస్డ్గా, చాలా లోన్లీగా అనిపించింది. మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది మా ఫేస్లో. నేను అసలు వాటర్లో కూడా వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకున్న ప్రాసెస్లో జస్ట్ అక్కడికి వెళ్ళాను, మొత్తం వాటర్ వచ్చేసాయి. మేబీ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఇలానే వస్తాయేమో. అత్తమ్మకి మామయ్యకి ఫొటోస్ తీసేసాను. బీచ్ అయితే చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్ళాలి మా హస్బెండ్తో. బీచ్లో కాసేపు కూర్చొని ఆ వేవ్స్ని చూస్తూ ఉంటే మైండ్ రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. ఆ వ్యూ అయితే మళ్ళీ మళ్ళీ దొరకదు అని మాత్రం చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వెళ్ళకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. చూడండి వేవ్స్ ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా బాగుందండి. పిల్లలకి కావాల్సిన బొమ్మలు అవన్నీ కూడా వుడెన్లో దొరుకుతున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ మేము చెప్పాను కదా సీ ఫుడ్స్ అని, మీరు కూడా ఒకసారి చూస్తారని చెప్పి చూపిస్తున్నా. నేను దీంట్లో ఫిష్ ఒకటి తప్ప ఏది తినలేదు. ఇక్కడ చూడండి ఎంత కలెక్షన్ ఉందో, అన్నీ డిఫరెంటే ఉన్నాయి. మన సైడ్ అయితే మోస్ట్లీ అంతగా దొరకవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.